నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 105 రోజులు 3 నెలలు, ఒకవైపు డ్రోన్లు, మరోవైపు మిసైళ్లు. రెండు దేశాలే యుద్ధం చేసినా యావత్ ప్రపంచం నరకం చూసింది. ఫిబ్రవరి 28న మొదలైన వార్ ఎట్టకేలకు ముగిసింది. ఇరు దేశాలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అమెరికాకు 2,50,000 కోట్ల నష్టం జరిగితే ఇరాన్కు 33 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. అయితే ఎట్టకేలకు పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడింది. చర్చలు కొలికొచ్చాయి. యుద్ధం ముగించేందుకు వాషింగ్టన్, టెహ్రాన్ పెద్దలు ముందుకొచ్చారు. అయితే సంతకాలకు మరో 4 రోజులు గడువు ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఏదైనా జరగొచ్చంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అగ్రరాజ్యాధినేత ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ జాతీయ భద్రతా మండలి ధృవీకరించింది. చర్చలు ఫలించడంతో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. కానీ సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఒకవైపు ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. లెబనాన్ సహా అన్ని సరిహద్దు ఫ్రంట్లలో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. మరోవైపు శాంతి ఒప్పందం ఖరారైనప్పటికీ డొనాల్డ్ ఎలాంటి మెలిక పెడతారో, చివరి నిమిషంలో ఏం చేస్తారో అనే డౌట్స్ అందరి మదిలో మెదులుతున్నాయి. మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచే కీలక ఒప్పందం జరగనుంది. జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరు దేశాల నేతలు సంతకాలు చేయనున్నారు. అయితే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ట్రంప్ హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికైతే కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందంతో యుద్ధ భయాలు కొంతమేరకు తగ్గాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లు, మిడిల్ ఈస్ట్ భద్రతపై నెలకొన్న అనిశ్చితికి ఉపశమనం కలిగించినప్పటికీ సంక్షోభం పూర్తిగా ముగిసిందని చెప్పేందుకు ఇంకా సమయం ఉందంటున్నారు విశ్లేషకులు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్, అమెరికా ఘర్షణలతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా ఉన్న హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్పై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తేయడం వంటి అంశాలున్నాయి. దీంతో ఇంధన మార్కెట్లకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ వేర్వేరు కామెంట్స్ చేస్తుండటంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శుద్ధి చేసిన యురేనియం నిల్వలు, ఆంక్షల ఎత్తివేత విధానం, ఆస్తుల విడుదలపై సస్పెన్స్ వీడట్లేదు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. తాజా ఒప్పందం ఇరాన్కు మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తుందని భావిస్తే ఇజ్రాయెల్ నుంచి రాజకీయ, దౌత్యపరమైన ప్రతిస్పందనలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కొంతవరకు చెదిరినప్పటికీ మధ్యప్రాచ్య సంక్షోభానికి పూర్తి స్థాయి ముగింపు లభించిందని ఇప్పుడే చెప్పలేవు. దీంతో అమెరికా, ఇరాన్ తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది. ప్రాంతీయ భద్రత కూడా ప్రధాన సమస్యగా ఉంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ మరియు సిరియాలోని ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపుల కార్యకలాపాలు అమెరికా, దాని మిత్ర దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయా గ్రూపుల చర్యలు భవిష్యత్తులో ఒప్పందంపై ప్రభావం చూపేట. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, ఫైనల్ గా అందరూ కోరుకుంటున్నటువంటిది జరిగింది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే మళ్ళా టాక్స్ ఉన్నాయి ఇంకో 4 రోజుల్లో, కానీ దీనికి కంప్లీట్ గా ఒక పిక్చర్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే హిస్టరీ చూస్తే ట్రంప్ ఇలాంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ విషయంలో లాస్ట్ మినిట్ లో చాలా అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ తీసుకున్నారు గతంలో కూడా. సో ఈసారి ఏం జరగబోతుంది అనేది మీ ప్రెడిక్షన్? ట్రంప్ 80వ బర్త్డే, పుట్టినరోజు. ఎస్. ఆ పుట్టినరోజున ఏదో సంతకం కావాలని చాలా గొడవ చేస్తే ఖతార్ ఫారెన్ మినిస్టరు, పాకిస్తాన్ ఫారెన్ మినిస్టరు మళ్ళీ ఇరాన్కి వెళ్ళి మాట్లాడి ఏదో టెంపరీ సంతకం పెట్టారు. ఇరాన్ ఏమన్నారంటే జూన్ 14న మాత్రం మేము పెట్టాం, జూన్ 15వ తారీఖు పెడతాం. సో జూన్ 15, 12:30కి ఇరాన్ సంతకం పెట్టారు. కానీ అమెరికాలో జూన్ 14 టైం ఇంకా ఉన్నది కదా అడ్వాన్స్. సో అది వీటిలో ఉన్న మ్యాజిక్. ఇరాన్కి అర్థమైంది ఏంటంటే వాళ్ళు మన వెనకాల పడ్డారు,
శాంతి కోసం. వాళ్ళకి ట్రంప్కి ఏదో రకంగా ఆయన పుట్టినరోజులో పీస్ వచ్చింది, చేశాడు. ఇంకా 5-6 రోజులు టైం రాయటానికి ఇస్తారు, తర్వాత 60 రోజులు. సో ఇది అంతా ఒక ట్రంప్ ఉద్దేశంగా ఆయన ఇష్టానికి ఏదో చేద్దాం. ఆ మధ్యవర్తలు ఖతార్, పాకిస్తాన్, అలాగే టర్కీ కూడా ఈ విషయంలో ఇరాన్కి ఏంటంటే ఇది కాగితం మొక్క రాసి పెట్టి సంతకం తర్వాత పడేయచ్చు అని చెప్పారు. అంతే, ఫస్ట్ నీకు డబ్బు వచ్చేస్తుంది, అమెరికన్ బ్యాంక్స్లో ఉన్న $25 బిలియన్ వస్తాయి, తర్వాత నువ్వు ఆయిల్ ఫ్రీగా అమ్ముకోవచ్చు. $40 అమ్ముతున్నావు, 80-90 అమ్ముకోవచ్చు. సంతకం పెట్టు, తర్వాత చూసుకున్నా వీడు ఎన్ని రోజులు ఉంటాడు. అది లాజిక్ దీని వెనకాల. ఈ కాగితం రాసింది విలువ ఎంత ఉన్నదంటే ఒక మిఠాయి పొట్లలో కాగితం ఇచ్చేవారు, కాగితాల్లో అమ్మేవారు, ఆ విలువ అంతే. ఇదేం విలువ లేదు. చాలా సీరియస్గా అంటే మీడియాలో అందరూ చాలా సీరియస్గా ఇది వ్యూ చేసి ఏదో పెద్ద శాంతి వచ్చేసిన ఒప్పందం అనుకుంటే అది కరెక్ట్ కాదు. పక్కన ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఇవాళ ఉన్నారు, మాకు ఆ అగ్రిమెంట్కి ఏం సంబంధం లేదు, మేము మా జాగ్రత్తలో పడాలి. ఇది ఇరాన్కి అప్పర్ హ్యాండ్ ఇచ్చారు అమెరికా సంతకం పెట్టి అని ఇజ్రాయెల్ అన్నారు. కానీ ఇజ్రాయెల్ సరిపడదు యుద్ధం చేయటానికి ఇరాన్ మీద కొన్ని కారణాల వల్ల. సో ఈవేళ ఆయన పుట్టినరోజు ఒకటి, రెండు అక్కడ ధరలు పెరిగిపోతున్నాయి ఆయిల్ గురించి. ఇలా ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు టైం వస్తే మళ్ళీ ధరలు తగ్గిపోతాయి కదా. ఆల్రెడీ తగ్గిపోయినాయి కదా, 15%, 20% పడిపోయింది ధరలు. ఇది చాలా టెంపరీ అరేంజ్మెంట్. కానీ ఇరాన్కి మాత్రం పెద్ద లాభం వచ్చింది. ఎందుకంటే కామన్ పీపుల్ చచ్చిపోయారు, వాళ్ళ ఆస్తులు పోయినాయి, కానీ ఆ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది కదా. సో ఇది అమెరికాకి పెద్ద సెట్ బ్యాక్గా అందరూ వ్యూ చేస్తున్నారు ప్రపంచంలో. ఒక సూపర్ పవర్ అమెరికాని ట్రంప్ ఆ సూపర్ పవర్ క్వాలిటీ తీసేసాడని పెద్ద పెద్ద మ్యాగజైన్స్ ఆలోచించి రాస్తున్నారు. చాలా వరకు నిజమేమో అనిపిస్తుంది. ఆయన సరిగ్గా డీల్ చేయలేదు ఈ విషయం. సో మీరు అగ్రిమెంట్ ఎస్, ఇంకా 5-6 రోజుల్లో మళ్ళీ ఇంకా ఏదో సంతకాలు పెడతారు, ఇంకా 60 రోజులు టైం ఉంటుంది. ట్రంప్ దీంట్లో ఏం అన్ప్రెడిక్టబిలిటీ లేదు. సంతకం దేనికైనా పెట్టేటానికి రెడీ అయిపోయాయి అవసరానికి. సో ఇది తప్పకుండా ఆయన హయాంలో ఏదో ఒప్పుకున్నట్టుగా ఇరాన్ చేస్తూ ఉంటుంది. కానీ వచ్చే స్టేజ్ చాలా విపరీతమైన ప్రమాదమైన స్టేజ్. ఇవాళ ట్రంప్ అన్న మాట ఏంటంటే ఇరాన్ దగ్గర నిజంగా అణు ఆయుధాలు ఉంటే ఇజ్రాయెల్ని ఫస్ట్ కాల్చిపారేదు అని అన్నాడు. కరెక్ట్. సో నార్త్ కొరియా అనే దేశం ఎన్నో సంవత్సరాల నుంచి న్యూక్లియర్ పవర్ పొందిన వాళ్ళ మీద భయం రాలేదు, వీళ్ళ మీద భయం వచ్చింది, చాలా భయం వచ్చింది ఇరాన్ మీద. సో ఒక రకంగా చూస్తే నేను మీకు చెప్పానో లేదో కానీ చాలామందికి ఓపెన్గా చెప్పేది ఈ యుద్ధం భారతదేశానికి మంచిది అన్నారు. అంటే ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి, అది ఇది అయితే ఏం పెరిగింది, పెద్ద ఒక 5-6% పెరిగింది అంతే కదా. ఏం పెరిగినాయి వాళ్ళు ఇంకొక 60 రోజుల్లో, ఇంకో 100 రోజుల్లో, 200 రోజుల్లో అలా యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ 10 సంవత్సరాల వరకు మన రోజుకి రారు. ఎప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే అక్కడున్న అరబ్ దేశాలు ఇరాన్కి మధ్యన ఓపెన్గా ఇప్పుడు ఫ్రెండ్షిప్ బైపట్ చేస్తున్నారు, కానీ తగాదా ఉన్నది, వరి ఉన్నది. రెండోది అంత ఈజీగా యుద్ధానికి అందరి మీద రారు, ఎన్కరేజ్ చేయరు. పాకిస్తాన్కి డబ్బు ఇచ్చి ఇష్టం వచ్చింది చేసుకోమని చేయరు. తర్వాత మీరు అన్న పాయింట్ అందరూ హ్యాపీగా ఉన్నారు అంటే చైనా హ్యాపీగా లేదు, రష్యా హ్యాపీగా లేదు. యుద్ధం ఆగిపోయిందని యుద్ధం కంటిన్యూ అవ్వాలని రష్యాకి, ఎందుకంటే అంటే ఇరాన్ హ్యాపీగా ఉంది అని అంటే చైనా రష్యా హ్యాపీగా ఉన్నట్టే కదా సార్. సరే, వాళ్ళకి అస్సలు సంబంధం అంతా ప్రాక్టికల్ ట్రాన్సాక్షనల్ సంబంధాలు. ట్రాన్సాక్షనల్ అంటే మీరు నాకు ఇది ఇస్తున్నారు, నేను అది ఇస్తాను మీకు, అంతే. ఏమన్నా పుట్టుకతో వచ్చిందా జాత? చైనా భాష వేరు, కల్చర్ వేరు. ఇరాన్ భాష వేరు, మతం వేరు, కల్చర్ వేరు. రష్యా వేరు. రష్యా పూర్తిగా యూరోపియన్ పవర్, చైనా పూర్తిగా ఏషియన్ పవర్, ఇరాన్ పూర్తిగా ఇంకో పవర్. వీళ్ళకి ఏమి సంబంధాలు ఉన్నాయి? మత సంబంధం లేదు, జాతి సంబంధం లేదు, భాష సంబంధం లేదు, జియోగ్రఫీ సంబంధం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిసి వచ్చింది. మన ముగ్గురికి ఒక ఇంట్రెస్ట్.
అమెరికాని దెబ్బకొట్టాలి అంతే. అమెరికాతో అది ముగ్గురులో ఎవరైనా పీస్ వస్తే మళ్ళీ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ ఈ గొడవలో ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాల్లో చైనాకి $40 బ్యారెల్ అమ్మారు. ఎందుకంటే ఎవరో కొనకపోతే యుద్ధం ఆగిపోయింది, పీస్ వస్తే వాళ్ళు మార్కెట్ రేట్ అడుగుతారు కదా $80. చైనాకి పెద్ద కన్స్యూమర్ ప్రపంచంలో, భారతదేశం కంటే 3 రెట్లు ఇంపోర్ట్ చేస్తారు భారతదేశం కంటే. సో ఎంత నష్టం వస్తుంది? ఒకటి. రష్యాకి యుద్ధం ఆగిపోవటం వల్ల $40-50 అమ్మేది 90-100 అమ్మారు. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది కదా. ఓకే. రోజుకి 10 మిలియన్ బ్యారెల్స్ తీస్తున్నారు రష్యా బయట. 10 మిలియన్ బ్యారెల్స్, 8 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. మొత్తం భారతదేశం వాడేది పర్ డే 5 or 6 మిలియన్ బ్యారెల్స్. అంత ఆయిల్కి ధరలు పడిపోతాయి. వాళ్ళిద్దరికీ ఏం హ్యాపీగా లేరు. సో అందరూ హ్యాపీగా ఉన్నారంటే చాలామంది అన్హ్యాపీగా ఉన్నారు. భారతదేశానికి మనకు కొద్దిగా రిలీఫ్ వస్తుంది. ఈ 20 రోజులు యుద్ధం లేకుండా ఉంటే మనం మళ్ళీ సెట్ అయిపోతాం. ఎందుకంటే స్టాక్స్ ఫిల్అప్ చేసేస్తాం. మళ్ళీ 100 రోజులు 200 రోజులు పర్వాలేదు. ప్రపంచం అంతా కాసుకుంటారు. 1 నెల యుద్ధం లేకుండా ఉంటే మళ్ళీ స్టోరేజ్ అంతా ఫిల్అప్ చేసేస్తారు. మళ్ళీ ఇప్పుడు అందరికి అర్థమైపోయింది హార్మోన్ నమ్మకూడదు, చాలా జాగ్రత్తగా అక్కడ నమ్మకూడదు. వేరే సోర్సెస్లో అన్ని అరేంజ్ చేసుకుంటారు కొత్త వరకు. సో ఈ రిలీఫ్ చాలా పెద్ద రిలీఫ్. 60 రోజులు వచ్చినా చాలా పెద్ద రిలీఫ్. సో అది పరిస్థితి. సో సార్ సిగ్నిఫికెన్స్ తగ్గిపోతుంది కదా సార్? దీని సిగ్నిఫికెన్స్ అదేం లేదు. లాస్ట్ టైం అమెరికా తరఫున ఫారెన్ మినిస్టర్ కూడా పెట్టలేదు అనుకుంటా. ఇంకోళ్ళు ఎవరో వెళ్ళి పెట్టారు లాస్ట్ టైం ఇరాన్తో సంతకం పెట్టారు. వైస్ ప్రెసిడెంట్ వెళ్ళాడంటే చాలా గొప్ప విషయం, చిన్న విషయం కాదు. ఆయన మనం ఆలోచించవలసింది పాకిస్తాన్కి ఎందుకు మానేరు, పాకిస్తాన్లో చేస్తాం, ఇస్లామాబాద్లో చేస్తాం అంటాం, ఎందుకు అవ్వలేదు, అక్కడ కారణాలు ఏంటి అంటే కొంచెం ఎన్నో కారణాలు వస్తాయి. భారతదేశానికి ఎంతవరకు చెప్పాను కదా, యుద్ధం జరుగుతూ ఉంటే మంచిది. మీకు ఎవరు మీ డిబేట్స్లో ఎవరు చెప్పు ఉండరు అనుకుంటున్నా, కానీ ఫ్యాక్ట్ యుద్ధం జరిగినంత కాలం అమెరికా కూడా వీక్గా ఉన్నారు, అరబ్ దేశాలు వీక్గా ఉన్నాయి, ఇరాన్ వీక్గా ఉన్నాయి. ఎంత మనకేంటి తప్పు? వాళ్ళు ఎలా కుమ్ములాడుకుంటా ఉంటే మన ప్రాంతానికి మనకి శాంతి వస్తుంది. మన మీద పడ్డారు ఈ దేశాలన్నీ మన మీద పడ్డారు. ఏదో యూఏఈ స్నేహంగా ఉన్నది కొద్దిగా అంతవరకే. మిగతా దేశాలతో మనం ఏం మాట్లాడలేం. ఖతార్ మనకు వ్యతిరేకంగా చేస్తుంది, కానీ 7 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నాం. అక్కడి నుంచి గ్యాస్ కొంటున్నాం, 80% గ్యాస్ మనకు కావాల్సి. సో మాట్లాడకుండా వాళ్ళు చేసే దౌర్జన్యాలని మనమే చేసేది కూడా మాట్లాడకుండా కూర్చుంటాం. సో ఇదంతా ఒక హ్యాపీ ఎండింగ్ వస్తుందా? హ్యాపీ ఎండింగ్ అంటే యుద్ధం జరగాలి. హ్యాపీ ఎండింగ్ మాత్రం లేదు యుద్ధానికి. ఇది ఒక టెంపరీ కోమా. మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ మీద స్టార్ట్ అవుతాం ఖాయం 100%. అంటే ఇప్పుడు ఉన్న ఈ 60 days టైం ఏదైతే ఉందో ఇది దేనికోసం అంటారంటే ఫైనల్ టాక్స్ కోసమా, లేకపోతే ఇరు దేశాలు కూడా వాళ్ళ సైనిక బలగాలను రీగ్రూప్ చేసుకోవడానికో లేకపోతే రీస్ట్రాటజైజ్ చేసుకోవడానికో వాడుకుంటారంటారా ఈ టైంని? అసలైన పాయింట్ యుద్ధం స్టార్ట్ చేస్తే అంటే అణు ఆయుధాలు తగ్గించారు. అది ఇప్పుడున్న టెంపరీ అగ్రిమెంట్లో ఏం లేదు కదా. దానికి 60 రోజులు టైం ఇచ్చారు. ఎలా సెటిల్ చేయాలి అది డిస్కస్ చేయాలి. అణు ఆయుధాలు యురేనియం అక్కడ తయారు చేసింది బయటికి ఎలా తేవాలి, ఏం చేయాలి, దాని మీద మొత్తం ఆగిపోయింది. 60 రోజులు టైం ఇచ్చారు. ఎందుకంటే అన్నీ ఒకసారి చేస్తే బాగుండదు కదా. అన్నీ ఒకసారి చేస్తే అక్కడ షిప్పింగ్ లేకపోతే అమెరికాలో ధరలు పెరుగుతాయి ఒకటి. తర్వాత ట్రంప్కి ఇది ఒక పెద్ద నెగటివ్ పాయింట్గా అయిపోయింది. సో ముందల ఈ సెక్షన్ ఇది పీస్ చేస్తే సగం పేరు వదిలిపోయింది కదా, అది టాక్టికల్గా చేశారు. ఈ అగ్రిమెంట్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. అగ్రిమెంట్ 2 భాగాలు. ఒక ఈజీ భాగం మొదలు చేశారు. ఇది ఈజీ కూడా కాదు, దీంట్లో ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. ఇరాన్ అడిగినవి అన్నీ ఆఖరికి అణు ఆయుధాలు కూడా ఏం చేస్తారు చూడాలి. ట్రంప్ ఏ రకంగా పోతే పోయిందిలే, మనం చేయవలసింది చేసాం, వదిలిపోయినా అనేసి మనిషి కూడా. ఎందుకంటే లోతుగా దిగిపోతే బయటికి రాలేమని తెలుసు ఆయన ఇలాంటి యుద్ధాల్లో. సో రాబోయే 60 రోజుల్లో
ఫైనలైజ్ అవ్వాలి. ప్రస్తుతం ఒక టెంపరీగా అవినట్టు లెక్క. ఓకే. ఇప్పుడు ఈ పీస్ ట్రీటీ ఇదంతా చూస్తే ఇది అమెరికా సాధించినటువంటి ఒక డిప్లొమాటిక్ విక్టరీగా చూడాలంటారా? లేకపోతే ఇరాన్ తన పట్టును నిలుపుకోగలిగినట్టుగా దీన్ని చూడాలంటారా? కూడా ఇది ఇరాన్కి డిప్లొమాటిక్ విక్టరీ. కానీ అమెరికా అంత పెద్ద దేశం కనుక ఏమి లెక్కలేదు అమెరికా. మనం మర్చిపోకూడదు. అమెరికా ఇరాన్ కంటే 500 టెంపుల్ సైజ్ పెద్ద. అమెరికాకి ఈవేళ ఉన్న పరిస్థితి అంటే నాకేమి అమెరికా మీద మోజు లేదని కాదు. ఒకనప్పుడు ప్రపంచంలో తెలిసిన సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం. రోమ్లో ఉండే హడావిడి ఇంకెక్కడ ఉండేది కాదు. ఎవరిని పట్టించుకునేవారు కాదు. ఒక యుద్ధం ఓడిపోయేవారు, తర్వాత సైన్యం పంపించేవారు, మర్చిపోతారు. సో అమెరికా స్థితి అలా. ఒకనప్పుడు బ్రిటిష్ ఎంపైర్ ఉండేది. ఒకనప్పుడు ఈ అరబ్ దేశాలన్నీ టర్కీ కింద ఉండేది. సో ఆ టైంలో ఈవేళ అమెరికా ప్రపంచం అంతా ఒక టాప్ పవర్ కనుక వాళ్ళు ఓడిపోయినా లెక్కలేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయారు, లెక్క పెట్టలేదు. ఎన్నో ట్రిలియన్స్ ఖర్చు పెట్టారు హెరోయిజం ఆఫ్ఘనిస్తాన్. అలాగే వియట్నాంలో ఖర్చు పెట్టారు 10 సంవత్సరాల యుద్ధం. ఇరాక్లో గెలిసామనుకున్నారు, ఓడిపోయారు. ఏం దెబ్బతిన్నది అమెరికా? ఏం దెబ్బతిన్నది? ఎందుకంటే ఇప్పుడు ఈ ఖర్చు అంతా వాళ్ళు మళ్ళీ కొత్త సైన్యాలను వాళ్ళ దేశంలోనే కొత్త ఆర్మమెంట్స్, తుపాకులు, గన్స్, ప్లేన్స్ ఆర్డర్ చేస్తారు. అక్కడే సైకిల్ అవుతూ ఉంటారు. మీరు పెద్ద ధనం ఉన్న వ్యక్తి అయితే, మీతో సమానం లేని ఎవరు కాకపోతే ఇంకా ఎవరు మీతో పోల్చుకోరు. మీరు చేసే తప్పులు కూడా పరిణామాలు ఉండవు. అది గమత్తు. ఆ స్టేజ్లో అమెరికా ఉన్నారు కాబట్టి ఇరాన్కి లాభం, అమెరికాకి నష్టం లేదు. యుద్ధం చేశామని చెప్పుకుంటున్నా, మాకు లెక్కలేదని చెప్పుకుంటున్నారు ట్రంప్. ఇరాన్కి లాభం. ఉన్న 45 సంవత్సరాలు బట్టి ఉన్న ప్రభుత్వం తీసేద్దాం అనుకున్నారు, అదే కంటిన్యూ అవుతారు. విపరీతమైన బలంతో కంటిన్యూ అవుతారు. అది ఒక పెద్ద సెట్ బ్యాక్ ఇజ్రాయెల్కి, అరబ్ దేశాలకి, అమెరికాకి, యూరోప్ కనపడిన సెట్ బ్యాక్. వారి బలం తెచ్చుకున్నారు. పూర్తయిపోవలసిన రెజీమ్ అలసిపోయింది, అలసట వచ్చేసింది, ప్రజలకు వ్యతిరేకం వచ్చేసింది, కొత్త ఐడియాలు లేవు. ఇరాన్లో దిగిపోతుంది అనుకునే టైంలో వాళ్ళకి కొత్త లైఫ్ వచ్చింది. 5 సంవత్సరాల లైఫా 50 సంవత్సరాల లైఫా చెప్పలేము. కొత్త లైఫ్ వచ్చింది ఇరాన్. ఒక కొత్త పవర్గా తయారవుతుంది ప్రపంచం అంతా. అందరు భయపడతారు. మన యుద్ధానికి రెడీగా ఉండినా భయపడతాం, యుద్ధం ఎందుకని. అందువల్ల ఇది ఇరాన్కి విక్టరీ అయింది, అమెరికాకి డిఫీట్ అవ్వలేదు. ఎందుకంటే అంత పెద్ద దేశానికి ఏం లెక్క ఉండదు. అలా చూసుకోవాలి. మిగతా దేశాలు మాత్రం వాళ్ళ మీద పరిణామాలు. సో మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఇరాన్ ఒక సూపర్ పవర్ దీనిలాగా మారబోతుంది. అంటే ఇరాన్కు ఉన్నటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కావచ్చు, దానికి లభించేటువంటి ఎకానమిక్ ఫ్రీడమ్ని కావచ్చు, ఇదంతా ఇజ్రాయిల్ ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ లీడర్షిప్ మనం వాళ్ళు ఏం మాట్లాడారో కూడా చూసాం, చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సో దీన్ని బేస్ చేసుకుని ఈ డీల్ను ఏమైనా దెబ్బతీయడానికి ఇజ్రాయెల్ ఏమైనా కౌంటర్ రెస్పాన్స్ ఏమైనా ఉంటుందంటారా? ఏం లేదు. వాళ్ళు మళ్ళీ లెబనాన్ మీద యుద్ధం చేస్తారు, ఇరాన్ దెబ్బతారు. అమెరికా సపోర్ట్ చేయాలి. అమెరికా న్యూట్రల్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా మన మాట వింటలేదు అని. సో ఇజ్రాయెల్ కూడా ఏం చేయలేదు. యుద్ధానికి ఇజ్రాయెల్ ఎంకరేజ్ చేసిన ఇది కరెక్ట్ స్టెప్ కాదని తెలిసిపోయింది. తిరిగి 100 రోజులు తిరిగి చూస్తే అందరూ మనం తప్పులు చేస్తాం. ఇది ఈ జడ్జిమెంట్ మీద యుద్ధం చేయాలా వద్దా, దాని మీద కొనాలా వద్దా. ఇది ఇజ్రాయెల్ పెద్ద జడ్జిమెంట్ దెబ్బతిని వేసింది. యుద్ధం చేసేస్తే వాళ్ళని అంచేస్తాం, గవర్నమెంట్ మారిపోతుంది అనిపోతే అవ్వలేదు కదా. మీరు అనొచ్చు, మీరు వెనక్కి తిరిగి ఏదో చెప్తున్నారంటే అంతే. మనం అనాలిసిస్ చేసినప్పుడు, అటాప్సీ చేసినప్పుడు వెనక్కి తిరిగి చూసి చెప్తాం. ఒక శవం మీద అటాప్సీ చేసేవంటే ఏంటి, అది జరిగింది చెప్తాం. ఎంత జరిగిందో చెప్పొచ్చు కొద్దిగా, అంతే. అది ప్రిడిక్ట్ చేయలేం. సో అందువల్ల ఇవాళ తిరిగి చూస్తే యుద్ధానికి దిగటం అమెరికా, ఇజ్రాయెల్ తప్పు చేశారు. ఎప్పుడైతే థ్రెట్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఇక థ్రెట్ మీద వాల్యూ ఉంటుంది. ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉంటాడు, వాడిని అరెస్ట్ చేస్తాం ప్రభుత్వం అంటా ఉంటే అదొక బెదిరింపు. వాళ్ళని అరెస్ట్ చేసాక ఒక 60 రోజులు ఉన్నాక బెయిల్ తెచ్చుకున్నాక ఇంకేముంటుంది వాడి మీద? ఏముండదు కదా. అది చేయకూడదు.
థ్రెట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయదు. థ్రెట్ లాగా Yeah. నీ బలం ఎవరికి తెలియదు. అది అంత పెద్ద మేధావులు తప్పు చేశారంటే తప్పు చేస్తారు, తప్పు చేశారు కాబట్టి పోతారు. సామ్రాజ్యాలు కూలిపోయినాయి అంటే తప్పు చేశారు కాబట్టి కూలిపోయింది. Hmm. 1914 టర్కీ బ్రిటిష్కి వ్యతిరేకంగా చేయకుండా యుద్ధం ఇంటికాడ కూర్చుంటే ఈవేళ కూడా టర్కిష్ సామ్రాజ్యం ఉండనే. అవును. వాళ్ళు బ్రిటిష్కి వ్యతిరేకం అవ్వారు, యుద్ధం పోయింది, కూలిపోయారు. సో ఇవన్నీ తప్పులు చేస్తారు. ఎంత తెలివితేటలున్నా తప్పులు చేస్తారు, తప్ప. అందువల్ల ఈవేళ యుద్ధంలో 2 విషయాలు క్లియర్గా చెప్పేయచ్చు. ఇజ్రాయెల్ అమెరికా తప్పు చేశారు, ఇరాన్ మీద యుద్ధం చేయడం తప్పంటే అదేదో పెద్ద మంచి దేశం అని కాదు, స్ట్రాటజిక్గా. రెండోది, యుద్ధం తర్వాత మళ్ళీ అమెరికా యుద్ధానికి దిగదు. రెండోది, ఇజ్రాయెల్ వీక్ అయిపోయింది. సో ఫ్యూచర్ ఎలాగుంటుంది, ఇరాన్ ఏం చేస్తుంది? ఇవాళ ఏమి వరల్డ్ పవర్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా అడుక్కుని తినే దేశం. అదే పెద్ద ఏమి మారలేదు. 4-5 కోట్ల జనాభా ఎంజాయ్ చేస్తున్నారు, 5 కోట్ల జనాభా సెకండ్ క్లాస్ సిటిజన్స్గా బ్రతుకుతున్నారు. అక్కడ విపరీతమైన ఆయిల్ డబ్బు వస్తుంది, తినేస్తున్నారు, ఖర్చు పెట్టేస్తున్నారు. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. అది వాళ్ళేదో ఏరియాలో పవర్గా అవుతారు, ఏరియా. కానీ తెలివితేటలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు చూడాలి. ఇప్పుడు ఫ్రీజ్ అయినటువంటి ఇరాన్ ఆస్తుల విషయంలో కావచ్చు, తర్వాత శాంక్షన్స్ రిమూవల్ ప్రాసెస్ పైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అమెరికానేమో ఫేజ్ బై ఫేజ్ రిమూవల్ అని అంటోంది, లేదు ఇమ్మీడియట్ గా కంప్లీట్ రిలీఫ్ కావాలి అని ఇరాన్ అంటా ఉంది. దీంట్లో ఈ 60 days ఈ టాక్స్ లో ఏమైనా ఫైనల్ డీల్ కుదురుతుందంటారా? కుదురుతారు. ప్రస్తుతం ఎప్పుడైతే నువ్వు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఇరాన్తో, ఇంక వాళ్ళకి సగం ఫ్రీడమ్ వచ్చేసి $40 బ్యారెల్ అమ్మటం, రోజుకి 3 మిలియన్ బ్యారెల్స్. 3 మిలియన్ బ్యారెల్స్ $80 అమ్మటం, అది ఒక నెలలకి అయిపోయేటప్పటికి అది ఖజానా ఫిల్ అయిపోతాయి. వాళ్ళకి బయట ఉన్న ఫండ్స్ ఎంత ఉంటాయి? $20 బిలియన్, 30. అది 3 నెలల్లో ఆ డబ్బు వచ్చేస్తాయి ఆయిల్ మీద. సో ఇరాన్ చాలా హ్యాపీ పొజిషన్లో ఉంది. ఆయిల్ అమ్ముకోవచ్చు అని అమెరికా అన్నారు కాబట్టి ఫినిష్డ్. ఇంకా ప్రపంచ మార్కెట్లో ఎవరైనా కొనుక్కోవచ్చు, భారతదేశం కూడా కొనుక్కోవచ్చు, భారతదేశం కూడా. సో అది పెద్ద డెవలప్మెంట్. ఇరాన్కి అన్నీ కలిసి వచ్చింది అని చెప్పాలి. కానీ వాళ్ళు మాకు అది కావాలి, ఇది కావాలి, ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు ఇంకా 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 టర్మ్స్ సంపాదించుకుంటారు. వీక్నెస్ పట్టారు. ట్రంప్ ఏదో రకంగా శాంతి కావాలి, నా పుట్టినరోజు, అది ఇది అనే అబద్ధాలు. శాంతి ఎందుకు కావాలంటే పెట్రోల్ ధరలు అమెరికాలో పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, ప్రపంచం అంతా తింటే నా భయంతో. ఇది ఇరాన్ ప్రస్తుతం అడ్వాంటేజ్లో ఉన్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అది ఎవరో మనం చెప్పలేదు. సార్, ఈ డీల్లో మోస్ట్ క్రూషియల్ పాయింట్ అనేది హార్మోజ్ జలసంధిని తెరవడం అనేది. కానీ బట్ స్టిల్ ఇవాల్టి కూడా ఇది దీన్ని బ్లాక్ చేసేటువంటి క్యాపబిలిటీ ఇరాన్కే ఉంది అని కొంతమంది అనలిస్టులు చెప్తా ఉన్నారు. కదా అమెరికా కూడా బ్లాకేజ్ చేసింది కదా, ఏ వాళ్ళ బయటికి రావట్లేదు కదా, వాళ్ళు అనుకున్న వాళ్ళే బయటికి రాదేస్తున్నారు. అందువల్ల అమెరికా కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే బ్లాకేజ్ చేయొచ్చు, ఇరాన్కే కాదు, పవర్ మాకు పవర్ ఉండాలి అది చూపెట్టారు. దీని ఇంపాక్ట్ ఏమిటంటే ఇక వచ్చే 2-3 నెలల్లో వేరే పైప్ లైన్స్, వేరే హార్బర్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటారు ప్రపంచం. సౌదీ అరేబియాలోనే పైప్ లైన్స్ వేరే అరేంజ్ చేస్తారు, ఒమాన్లో చేస్తారు. బ్లాక్ చేస్తే బలం ఎవరైనా బాంబులు వేస్తే ఉన్నది అక్కడ హార్మోజ్కి. ఆ చేసిన వాల్యూ లేకుండా చేస్తారు. ఇప్పుడు హార్మోజ్ జలసంధికి 1 year టైం ఉంటే ఆ వాల్యూ ఉండదు, ఆ వాల్యూ ఉండదు, అది తీసేస్తారు. ఆ వాల్యూ ఇతర రూట్స్ పెడతారు, చేస్తారు. ముఖ్యంగా ఏమిటంటే దీంట్లో వచ్చే బయటికి ఖతార్, కువైట్, యుఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా, ఇరాక్ సరే వేరే పరిస్థితిలో ఉన్నది, షియాస్ డామినేట్ చేస్తారు. ఈ 5 దేశాల్లో భూములు ఉన్న ఆయిల్ బయటికి తీసి అమ్మేస్తే బెటర్ కదా అని వచ్చేసి. ఉన్న ఆయిల్ ఇప్పుడు ఇంకో 100 సంవత్సరాలు ఉంటారంటున్నారు, 20 సంవత్సరాల్లో అంతా అమ్మేయగలిగితే ఆ డబ్బు మన చేతికి వస్తే యూరోప్లో, అమెరికాలో ఆస్ట్రేలియా కొనుక్కుంటాం. కంపెనీ ఇవాళ యాపిల్ కంపెనీలో 10% షేర్లు సౌదీ అరేబియా ఉన్నాయంటారు, 15%. హాలీవుడ్లో వాళ్ళే ఎక్కువ షేర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళే షేర్స్ ఉన్నాయి, కొనిచ్చారు ఈ డబ్బు తవ్వేసి అక్కడి నుంచి. సో ఆ వ్యూలో ఉన్నారు. ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేద్దాం, ఆయిల్ బయటికి తీసేస్తే ఇంకెవరు రాదు కదా అక్కడికి, రాదు కదా. పేదవాడి ఇంటి మీద ఎవడు దాడి చేయదు కదా. అదే
అందువల్ల చాలా మార్పులు వస్తాయి, మనం చూడాలి. భారతదేశానికి ఓ రకంగా మంచి జరిగింది, ఓ రకంగా కొత్త ఛాలెంజెస్ వస్తాయి. కొత్త ఛాలెంజెస్ మనకి ఈ దేశాలు ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, పాకిస్తాన్ ఎలాగ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోగలరా వాడి, చాలా కొత్త ఛాలెంజెస్ మాత్రం భారతదేశానికి వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ నార్మల్ లైఫ్లో నార్మల్ ఛాలెంజెస్ లేకుండా జీవితం ఇప్పుడు ఉండదు కాబట్టి దేశాలు కూడా అంతే. ఫైనల్గా చెప్పాలంటే ఇందాక చెప్పింది, ఇరాన్ అమెరికా తొందరపడ్డారు. రెండోది ఏంటంటే వాళ్ళిద్దరూ వెనకబడ్డారు. మూడోది ఇరాన్కి అడ్వాంటేజ్ ఉన్నాయి, పర్మనెంటా టెంపరీ, పర్మనెంటా టెంపరీ అవన్నీ చెప్పలేము. ఫ్యూచర్ ఎలాగా ఎవరు తప్పులు చేస్తారు, ఏం చేస్తారు చెప్పలేము. కానీ ఇవాళ రిలీఫ్ రావటం భారతదేశానికి ఇమీడియట్గా మంచిది. ఆయిల్ ధరలు పడిపోతాయి, రూపాయి వాల్యూ పెరుగుతుంది, ఎరువులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఒక 2-3 నెలల్లో మళ్ళీ చదువుకుంటాం, ఊపిరి పీలుస్తాం, అంతవరకు మంచిది. లాంగ్ టర్మా మనం చెప్పలేము. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.